మీరు ఫోన్ ఇక్కడే కొన్నారా? లేదు, బయటే కొన్నా. ఒకసారి లాక్ ఓపెన్ చేయండి. ఇదిగోండి, ఓపెన్ చేశాను. వచ్చే వారం వస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. సరేనండి. నేను నా ఫ్యామిలీ దుబాయ్లో ఉండేవాళ్ళు. నా భార్య చనిపోయిన తర్వాతే మన ఊళ్ళో సెటిల్ అయ్యాను. నాకు ఈ లోకంలో నా కూతురు తప్ప నా అనేవాళ్ళు నాకు ఇంకెవ్వరూ లేరు. మేమెంతో ఆనందంగా సంతోషంగా గడుపుతున్న ఆ సమయాల్లో మా అమ్మాయి బర్త్డే వచ్చింది. హలో ఫ్రెండ్స్, ఈ రోజు లైవ్ కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు నా బర్త్డే. దిస్ ఇస్ మై హ్యాండ్సమ్ డాడ్. నా కోసం నా బర్త్డే పార్టీని ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ డాడీ. ఇంకా నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా కజిన్స్ అందరూ వచ్చారు. ఈ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ముందుగా మీకు ఇతను పరిచయం చేస్తాను. ఇతను నా ఫ్రెండ్. హాయ్ వినయ్. ఇంకా తిను నా ఫ్రెండ్ మానస, తిను అపర్ణ. ఇప్పుడు మనం అంతా కలిసి హాయ్ చెప్తామా? ఇంకా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, కానీ అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నా. సారీ. థ్యాంక్ యూ మను. ఇప్పుడు మీ అందరికి పరిచయం అయిపోతుంది మా నాన్నగారు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ జయ అంకుల్ ని. జయ అంకుల్ హాయ్ చెప్పండి. హాయ్. ఇప్పుడు అంకుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకో తెలుసా? అంకుల్ వాళ్ళ వైఫ్ వారం రోజుల క్రితం యుఎస్ వెళ్ళింది. అయ్యో అంకుల్ వదలండి. అంటే ఒకసారి మీరు లైవ్ చూస్తుంటే కనుక నోట్ చేసుకోండి, ఎందుకంటే అంకుల్ మందేస్తున్నారు కాబట్టి. వీళ్ళందరూ కూడా మా నాన్నగారి ఫ్రెండ్సే. హాయ్. హలో. చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారు? మీ అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ చెప్తున్నా. ఇంకా చాలా విషయాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇది మా నాన్నగారు కొనిచ్చిన కాస్ట్లీ డ్రెస్. థ్యాంక్ యూ. ఓ, మా నాన్నగారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారంట. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీ అందరికి ఒక అతను పరిచయం చేయబోతున్నా. ఈ రోజు నా బర్త్డే పార్టీలో ఇంత మంచి ఫుడ్ వండి పెట్టిన అంకుల్ ఈయనే. ఫుడ్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ హాయ్ చెప్పండి. నెక్స్ట్ మెసేజ్. ఎక్స్క్యూజ్ మీ. ఏమైందమ్మా? సడన్ గా ఏమైంది? తల్లి ఏమైందమ్మా? చెప్పు నాతో. డాడీ, మా అమ్మాయి తరచుగా రీఛార్జ్ చేసుకునే షాప్ అబ్బాయి అంట. తన మొబైల్ ఏదో ప్రాబ్లం వస్తే రిపేర్కి ఇచ్చింది. ఆ ఫోన్లో మా అమ్మాయివి పర్సనల్ ఫొటోస్ కూడా ఉన్నాయి. నేనే వీడికి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను. నువ్వేనా శశి? అవును సార్. ఏంటి విషయం? ఏయ్, సార్, సార్, బయటికి రా. సార్, ఏమైంది సార్? రా బయటికి. ఏమైంది సార్? ఏయ్, రా, రా, నడు. సార్, వదలండి సార్. వదలండి. వదలండి సార్. ఏయ్, సార్, ఏమైంది చెప్పండి సార్. నడు. సార్, ఎక్కడికి రా, సార్? ఎక్కడ జీప్? సార్, ఎక్కు, సార్, జీప్ ఎక్కు రా. రా. సార్, సార్. ఏయ్, ఏం చేస్తావురా? సైలెంట్ కూర్చోరా. ఏయ్, గొడవ చేయకుండా కూర్చో. ఏయ్, ఏంట్రా నువ్వు? కూర్చోరా, గొడవ చేయకండి, కూర్చో. ఇంతటితో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నాను, కానీ అవ్వలేదు. మళ్ళీ వాడు తన నిప్పితో బాధపడటం తట్టుకోలేకపోయాను. మాత్ర వేసుకోమ్మా, నీళ్లు తాగమ్మా. వాడిల్లు ఎక్కడుంది? వీడు నాకు బాగా తెలుసన్న. వీడిల్లు ఆ కాలనీలోనే ఉంటుంది. ఇది కొంచెం అడ్వాన్స్గా తీసుకోండి. డబ్బు కోసం ఈ పని చేయడం లేదు సార్.
మీలాగే నాకు కూతురుంది.